హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు మన వీడియోలో చాలా మందికి ఇష్టమైన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అథెంటిక్ రెసిపీని చూడబోతున్నాము. అదే రాగి సంగటి. ఈ రాగి సంగటిలోకి కొంచెం నెయ్యి వేసుకొని నాటుకోడి పులుసుతో కానీ, చికెన్ పులుసుతో కానీ, మటన్ కర్రీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. బిగినర్స్ కూడా చాలా సులభంగా ఎలా చేయాలో ఈ రోజు నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను కుక్కర్లో చూపిస్తున్నాను. ఇదే ప్రాసెస్లో మీరు నార్మల్గా అయినా ట్రై చేయొచ్చు. దానికోసం ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక చిన్న టీ కప్ తోటి బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో యూజ్ చేసే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి 1-2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ తిరిగి నీళ్ళని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 8-10 కప్పుల దాకా నీళ్ళని తీసుకోండి. నేను నానబెట్టడం లేదు కాబట్టి 10 కప్పుల దాకా తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు బియ్యాన్ని నానపెట్టుకునే పని అయితే కనుక 8 కప్పుల దాకా నీళ్ళని తీసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. రాగి సంగటికి ఎప్పుడూ కూడా ఉప్పు ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయాక చూపిస్తున్నాను. ఒక మెతుకు పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడికి ఉండాలి. ఇప్పుడు ఇలాంటి చెక్క గరిటెతో కానీ లేదంటే పప్పు కవ్వంతో కానీ అన్నాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నాక మళ్ళీ తిరిగి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా ఉడకటం స్టార్ట్ అయ్యాక మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల దాకా రాగి పిండిని ఒక లేయర్గా చల్లుకోవాలి. ఇలా రాగి పిండి వేసిన వెంటనే కలపకూడదు. మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా ఒక 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద రాగి పిండిని ఉడికించుకోవాలి. ఇలా చేస్తే రాగి పిండిలో ఉన్న పచ్చివాసనంతా పోతుంది. 3 నిమిషాల తర్వాత పప్పు కవ్వంతో కానీ లేదంటే ఇలాంటి చెక్క గరిటెతో కానీ అన్నము పిండి అంతా కలిసే విధంగా ఉండలు లేకుండా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను చేసిన క్వాంటిటీ అయితే ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోతుంది. అడుగును మాడిపోకుండా గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా అంతా చక్కగా ఉడికిన తర్వాత 2-3 టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. రాగి సంగటిలో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ముద్దలాగా చేసుకోవాలి. చాలా వేడిగా ఉన్న సంగటిని డైరెక్ట్గా చేతులతో పట్టుకోవడం కష్టం కాబట్టి ఒక చిన్న బౌల్ కానీ లేదా ఇలా ప్లేట్ని కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి లేదా నీళ్ళని రాసుకోవాలి. అందులో తగినంత సంగటిని వేయండి. ఇప్పుడు తడి చేసుకున్న చేతులతో తీసుకొని లైట్గా ప్రెస్ చేస్తూ పర్ఫెక్ట్ రౌండ్ బాల్లా ఇలా చేయండి. అంతే అండి, రాగి సంగటి రెడీ అయిపోతుంది. చూసారు కదా ప్రెషర్ కుక్కర్లో ఎంత ఈజీగా ఎంత మెత్తగా రాగి సంగటిని చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.